Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత యాజ్ అన్ యాక్టర్ గా రావటం. త్రిమూర్తులు సో ఐ హావ్ కమ్ విత్ ఎ రిఫైన్డ్ మైండ్ సెట్. ఇన్నేళ్ళు ఉంది కాబట్టి ఆలోచించడానికి టైం కంబ్యాక్ సినిమాకి వస్తే చాలా బలాలతోటి చాలా స్ట్రెంగ్త్ తోటి రావాల్సి. అలాంటి మీరు ఒక డెబ్యూ డైరెక్టర్ తోటి మళ్ళీ కంబ్యాక్ అనేటువంటి రిస్క్ అనిపించలేదు? సినిమా ఏదైతే పాయింట్ చెప్పాడో అప్పుడు కూడా సినిమా చేయాలి, ఇప్పుడైనా డ్రాప్ అన్నట్టు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా యూ హావ్ కమ్ విత్ త్రిమూర్తులు. వాట్ ఈస్ దట్ యు గాట్ ట్రిగ్గర్డ్ టు కమ్ బ్యాక్? క్యారెక్టర్ చాలా ఇన్స్పైర్, అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేయగలిగే స్క్రిప్ట్ గా. ఒక కాప్ క్యారెక్టర్ లో కొత్తగా చెప్పండి ఇందులో ఏం చెప్పాలని అనేటువంటి. మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ సిన్సియర్ గా ఉండటం మూలాన ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటుంది, వచ్చే కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అంటే నవీన్ దగ్గర నుంచి ఏమి అబ్స్ట్రాక్ట్ చేస్తుంది? వాట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్యారెక్టర్? దీంట్లో స్టోరీ పరంగా డిమాండ్ చేసే ఓవర్ బోర్డు డైలాగ్స్ అట్లా లేకుండా. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. విజయ మాధవి పిక్చర్స్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సంస్థకు, ఈ బ్యానర్కి, ఈ సంస్థ అధినేతలైన వడ్డే బ్రదర్స్కు అద్భుతమైన చరిత్ర ఉంది. ఆ కుటుంబం నుండి వచ్చినటువంటి నవ యువ కథానాయకుడు వడ్డే నవీన్ గారు అద్భుతమైన చిత్రాలు చేశారు. ఎన్నెన్నో విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి పాత్రలు పోషించారు. ఆనాటి పెళ్లి దగ్గర నుంచి మీ ఆవిడ ఒట్టు, మా ఆవిడ చాలా మంచిది, ఇలాంటి చాలా సినిమాల్లో చాలా విలక్షణ పాత్రలు పోషించినటువంటిప్పటికీ మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనే దానికి కూడా సమాధానం నవీన్ గారి దగ్గర అడిగి తెలుసుకుందాం. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మరలా ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఆయన వస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణకు కూడా తానే నిర్మాణం చేయటమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా తానే వహించడం. అలాగా కమల్ తేజ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా జూన్ 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వడ్డే నవీన్ గారితో ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు, విశేషాలు కూడా తెలుసుకుందాం. నవీన్ గారు నమస్తే అండి, వెల్కమ్ సార్. చాలా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుట్లో మీరు ఎందుకు మీరు వెనకబడలేదు, కావాలనే మీరు తగ్గించుకున్నారు సినిమాలు అనే విషయం గతంలో ప్రెస్ మీట్లోనూ చెప్పారు. అది నిజం కూడా. ఎందుకంటే సరైనటువంటి పాత్రలు రానప్పుడు చేసి కూడా అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు రిజర్వ్ చేసుకున్నారు అనేటువంటిది మీరు చెప్పారు. ఆ విషయం కూడా ప్రేక్షకులు కూడా నమ్ముతారు. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి పాత్రలు అవన్నీ మంచి పాత్రలు అవి రానప్పుడు ఎందుకులే అని చెప్పి మీరు ఇదయ్యారు. ఈ రోజున ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా యూ హ్యావ్ కమ్ విత్ త్రిమూర్తులు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. వాట్ ఈస్ దట్ యు గాట్ ట్రిగ్గర్డ్ టు కమ్ బ్యాక్? ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మెయిన్గా క్యారెక్టర్ చాలా ఇన్స్పైర్ చేసింది, చాలా అట్రాక్ట్ చేసింది. అండ్ ఆ క్యారెక్టర్ ద్వారా ట్రావెల్ అయ్యే స్టోరీ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేయగలిగే స్క్రిప్ట్గా ఒకటి వచ్చిందనేది ఫీలింగ్ వచ్చింది. అందుకని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చేయడం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు వేరే బ్యానర్ నుంచి వేరే ఎవరో నిర్మిస్తే మీరు క్యారెక్టర్ ఆఫర్ చేస్తే క్యారెక్టర్ చేయటం వరకు, బట్ యూ హ్యావ్ టేకెన్ ద రిస్క్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం. నిర్మాణం కూడా మీరే చేపట్టాలనేంతగా మీరు ఇన్స్పైర్ అయ్యారంటే ఏమిటి ఆ కథలో విశిష్టత అనేటువంటిది? అంటే ఈ కథ పర్ఫెక్ట్గా మనకు అనుకున్నట్టు రావాలంటే నిర్మాణం కూడా చేస్తే బాగుంటుంది. వీ వుడ్ బి ఏబుల్ టు డూ జస్టిఫికేషన్ టు ద స్క్రిప్ట్ అనే ఒక యాంగిల్లోనే నిర్మాణం కూడా చేయబడుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు బయట నిర్మాణాలు అయితే మళ్ళీ వాళ్ళ టేస్ట్కి కొంత చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేకపోతే వాళ్ళకి మన వేవ్ లెంత్ ఉండకపోవచ్చు. తప్పు కూడా కాదు కదా, అది వాళ్ళ వేవ్ లెంత్. కాబట్టి దీంట్లో ఏ మార్పులు లేకుండా ఒక కథ 1 year చేసుకున్నాం కాబట్టి ఇక మార్పు అనేది లేకుండా ఉన్న కథని యాజ్ ఇట్ ఈజ్గా తీయాలన్నది అనిపించింది. సో నేనే నిర్మాతని అయితే కరెక్ట్గా జస్టిఫై చేయగలుగుతానేమో అని చేశాను. ఈ ప్రాసెస్లో ఈ 10 years దాదాపు గ్యాప్, ఈ ప్రాసెస్లో మీరు ఎన్ని కథలు వినుంటారు? మోర్ దెన్ 200 వినుంటాను. 200 కథలు విన్నారు. అవుట్ ఆఫ్ 200 యూ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ అంటే ఇక దీనికి ఎంత వెయిట్, స్టోరీ వెయిట్, కంటెంట్ వెయిట్ ఉందని అనిపించింది. ఇప్పుడు ఈ
కాప్ క్యారెక్టర్స్ అనేటువంటి కొత్త కాదు, పోలీస్ వేషాలు అనేటువంటి కొన్ని వందల క్యారెక్టర్స్ వచ్చినాయి. అంటే ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ దగ్గర మొదలుకొని ఎస్పీలు డిఎస్పీలు దాకా కూడాను, ఏసీపీలు దాకా అందరు స్టార్స్ చేశారు. ఒక కాప్ క్యారెక్టర్లో కొత్తగా చెప్పండి ఇందులో ఏం చెప్పాలని అనేటువంటిది ఏముంది కొత్తగా చెప్పడానికి? కాప్ అనేటప్పటికి ఎక్కువగా ఎస్ఐ క్యారెక్టర్లు, ఎన్కౌంటర్ స్పెషలిస్టులు, లేకపోతే డైనమిక్ గా పోలీస్ ఆఫీసరు అట్లా జనరల్ గా ఉంటాయి. దీంట్లో పర్టికులర్గా నాకు ఏం నచ్చిందంటే ఒక అండర్ డాగ్ కానిస్టేబుల్, చిన్న స్థాయి కానిస్టేబుల్, ఒక కామన్ మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ సిన్సియర్గా ఉండటం వలన ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఒక కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కొత్తగా అనిపించింది. వచ్చే కాన్ఫ్లిక్ట్ అది యాక్చువల్గా కానిస్టేబుల్ అనగానే డ్యూటీ పరంగా కానీ దేని పరంగా కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ కాంట్ రైజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది అతనికి అధికారాలు ఉండవు, ఒక నిస్సహాయమైన స్థితిలో ఉంటాడు కానిస్టేబుల్. అలాంటి నిస్సహాయమైనటువంటి పాత్ర నుండి ఒక ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే స్థాయిలో, ఎంగేజ్ అయ్యే స్థాయిలో ఉండాలంటే సీన్స్ చాలా బలంగా ఉండాలి. ఏమిటి వాటిలో కొన్ని సీన్స్ ఎక్కడ కరెక్ట్గా ట్రిగ్గర్ అయ్యారని చెప్పగలరా? మెయిన్గా కాన్ఫ్లిక్ట్ అనేది ఒక కేసుకి సంబంధించి ఉంటుంది. ఆ కేసు తన తాలూకా ఒక రిలేషన్షిప్ ఉంటుంది, ఆ కేసుకి రిలేట్ అయ్యేటట్టు ఉంటుంది. ఆ కేసును సాధించడం ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు అనిపించింది కమల్. సో అందుకని తీసుకోవటం. జనరల్ కానిస్టేబుల్ అంటే సిస్టమ్ను ఫైట్ చేయటం ఇది ఉంటుంది కానీ, బట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్. క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా పోలీస్ క్యారెక్టర్స్ హూ ఫైట్ అగెన్స్ట్ ద ఆడ్స్ అనేటువంటి క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ గా ఉంటాయి. కానీ అండర్ డాగ్ క్యారెక్టరైజేషన్ ఉన్నప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్ అండర్ డాగ్ చేయగలగాలి. అండర్ డాగ్ పర్ఫార్మెన్సా, అండర్ డాగ్ క్యారెక్టరైజేషన్ స్టార్టింగ్ అట్లా ఉంటుంది, స్లోగా కథ రైజ్ అయ్యే కొద్దికి కానిస్టేబుల్ కూడా రైజ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ కూడా అలా హైట్స్ వెళ్తూ. ఓకే. డిపార్ట్మెంటల్ గా వచ్చేటువంటి అబ్స్టకల్స్, వాళ్ళ తర్వాత వచ్చేటువంటి సమస్యలు అవన్నీ ఉంటాయి. సూపర్ వీళ్ళ సుపీరియర్స్ ఈగో ప్రాబ్లమ్స్, సుపీరియర్స్ యాంటీ సోషల్ ఉండేవాళ్ళు, అవన్నీ ఆర్డ్స్ అన్నమాట. ఆ ఆర్డ్స్ ఎలా దాటుకున్నాడు, హౌ హీ హెస్ ప్లాన్డ్, అండ్ ఒక చిన్న మైండ్ గేమ్ తో పాటు ఎట్లా వెళ్ళింది అనేది ఈ కథ. మీరు చెప్పిన కథ ప్రకారం, మీరు చెప్పిన దీని ప్రకారం, ఓకే, దిస్ ఈస్ ద సబ్జెక్ట్ అడ్రసింగ్ ద సొసైటీ అండ్ ద పోలీస్ ఇన్స్టిట్యూషన్, పోలీస్ వ్యవస్థ మీద అడ్రస్ చేస్తుంది. బట్ ద సేమ్ టైం సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, సినిమా అంటే ఎంగేజ్డ్గా ఉండాలి, వినోదంగా ఎంగేజ్గా ఉండాలి. కాబట్టి మనం కమల్ తీసుకునేది ఏంటంటే ఎక్కడ కూడా వాట్ నెక్స్ట్ అనే ఒక టెంపో క్రియేట్ అయ్యేలాగా స్క్రీన్ ప్లే చేసుకున్నాడు కమల్. అంటే మేము కూడా కలిసి ట్రావెల్ చేసింది, 1 year స్క్రీన్ ప్లే చేసుకున్నాము. సో అది ఎంగేజింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ అ హ్యూమర్. త్రిమూర్తులు ఈ ట్రాన్స్ఫర్లోనే ఒక హ్యూమర్ ఎలిమెంట్ ఉంటుంది. సో స్ప్రింకిల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఫైట్స్, సాంగ్స్ అంటే కథను అడ్డుపడే సాంగ్స్ కాదు, కథను చెప్పే సాంగ్స్ లాగా ఉంటాయి. సో దట్ వే ఐ థింక్ we will be able to entertain him on. ఆ రోజున ప్రెస్ మీట్ లో కానీ, తర్వాత పోస్టర్స్ లో కానీ, ట్రైలర్స్ లో కానీ చూస్తుంటే మీ హీరోయిన్ చాలా అందంగా కనిపించింది. ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ హౌ దిస్ స్టాండ్స్ యాజ్ అ సపోర్ట్ టు యువర్ క్యారెక్టర్? సో హీరోయిన్ ఏంటంటే లక్ష్మి, ఆ క్యారెక్టర్ పేరు. త్రిమూర్తులకి వైఫ్ క్యారెక్టర్ అనమాట. సో తను కూడా మనం డిజైన్ చేసింది ఏంటంటే ఒక జస్ట్ హీరోయిన్ ఫర్ ద సేక్ అనే కాకుండా, త్రిమూర్తులు ఇంటికి వెళ్తే త్రిమూర్తుల వాతావరణం ఎలా ఉంటుంది అని, ఒక మన తెలుగు ఇంటి వాతావరణంలో ఒక కానిస్టేబుల్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఆవిడ లుక్ కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ డిజైన్ చేశాడు కమల్. సో ఆవిడ హౌస్ వైఫ్గా ఉంటూ త్రిమూర్తులు, మరి ఇన్ని ట్రాన్స్ఫర్లు అంటే ఏ వైఫ్ కన్నా చిరాకుగా ఉంటుంది కదా, ఆ చిరాకు ఉంటూనే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనమాట. అట్లా మన డొమెస్టిక్ లైఫ్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న స్వీట్ నాథింగ్స్ ఇట్లాంటివన్నీ ఉంటూనే అట్లా వెళ్తూ ఉంటుంది. తను ఎలా స్పాట్ చేశారు బాబు? తను ఎలా స్పాట్ చేసామంటే తన సినిమాలు 2-3 చూసాను నేను, అంటే క్లిప్స్ లాగా చూశాను. ఈ అమ్మాయి బాగుంది అనిపించింది. బట్ దాంట్లో వేరే క్యారెక్టర్స్ చేసింది, కానీ ఈ క్యారెక్టర్ సూట్ అవుతుంది. బికాజ్ వెరీ హోమ్లీ క్యారెక్టర్, చీరకట్లోనే ఉంటుంది, నీట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం గ్లామరస్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు కొంత హిందీ ఆప్షన్స్ చూసాం, హిందీ హీరోయిన్స్ అంటే కంప్లీట్గా హిందీ హీరోయిన్. మన తెలుగుకి వచ్చేటప్పుడు ఆ హిందీ ఫేర్ స్కిన్, ఆ లుక్ కొంచెం హౌస్ వైఫ్ అనేటప్పటికి ఆ కెమిస్ట్రీ సరిపోదేమో అనిపించి, అంటే నేటివిటీ ఫీల్ కోసం అని చెప్పి ఈ అమ్మాయి అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. కొంచెం
ఆవిడ పర్సనాలిటీ కానీ అదంతా కరెక్ట్ సూట్ అవుతుందని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడం. ఓకే ఓకే. గతంలో అమ్మాయి చేసే సినిమాలు ఏంటి? గతంలో 3 రోజెస్ సిరీస్ ఒకటి చేసింది. ఓకే. ఇంకా 2-3 సినిమాలు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఒకటి చేసింది. తెలుగు అమ్మాయి? తెలుగు అమ్మాయి, సౌత్ ఇండియన్? నార్త్ ఇండియన్ ఈ అమ్మాయి, నార్త్ ఇండియన్ బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సెటిల్ ఇన్ హైదరాబాద్. అట్లా. సో ఆ నేటివిటీ అమ్మాయి తెలుగు అచ్చ అమ్మాయి లాగే ఉంది. అచ్చ తెలుగు అమ్మాయి లాగా తెలుగు మాట్లాడుతుంది. సో అంత కరెక్ట్గా ఉందనిపించింది మన క్యారెక్టర్. ఇప్పుడు వడ్డే నవీన్ గతంలో చేసినటువంటి పాత్రలు ఆలోచన పెళ్లి దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం ఎన్ని సినిమాలు అయ్యేటప్పటికి? ఇప్పుడు 30 అయినాయి. ఇప్పుడు 30 సినిమాలు అండి కదా. 30 సినిమాల్లో దాదాపు దెర్ ఇస్ 60-70% ఆఫ్ సక్సెస్ ఉంది. ఆ రోజున మీరు చేసిన పాత్రలు డిఫరెంట్ జోనర్స్లో చేశారు. ఒక మంచి పర్ఫార్మర్గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ వడ్డే నవీన్ దగ్గర నుంచి ఏమి అబ్స్ట్రాక్ట్ చేస్తుంది? పర్ఫార్మెన్సా, యాక్షనా, వాట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పర్ఫార్మెన్స్ డెఫినెట్గా ఇట్ విల్ రిక్వైర్, బికాస్ దీంట్లో పర్ఫార్మెన్స్ ఏంటంటే సటిల్గా ఉండాలి. ఓవర్ బోర్డు డైలాగ్స్ అట్లా లేకుండా ఏదైతే మన సిస్టమ్ గురించి చెప్పినా లేకపోతే వాట్ ఎవర్ వీఆర్ ట్రావెలింగ్, ఆ ట్రావెల్ ఆఫ్ త్రిమూర్తులు ఉంటుందో అది హెవీ డైలాగ్స్ ఉండవు కానీ మంచి మీనింగ్ఫుల్ డైలాగ్స్ అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాట్ ఈజ్ న్యూ అంటే ద యాక్షన్ బ్లాక్స్. ఇదివరకు అన్ని యాక్షన్ బ్లాక్స్ కూడా నా సినిమాలో తక్కువ కదా, స్టోరీ పరంగా ఎక్కువ ఉండేది. దీంట్లో స్టోరీ పరంగా డిమాండ్ చేసే కాబట్టి ఆ యాక్షన్ బ్లాక్స్ కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్. వెరీ గుడ్. లేకపోతే యాక్షన్ ఎపిసోడ్స్ అనేటువంటివి కూడా ఇంపార్టెంట్. దీంట్లో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండుంటాయి కూడా. ఆ ఎపిసోడ్స్ డిజైనింగ్ ఎలా జరిగింది? ఒక ఫైట్ మాస్టర్ ఎవరు చేశారు ఈ రోజున? ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో వస్తున్నప్పుడు అంటే దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ద సెంటిమెంట్, యాక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఆల్రెడీ బ్రాండ్ అయింది. మొన్న చదువుకున్న ప్రెస్ మీట్తో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎలా డీల్ చేశారు? యాక్షన్ సీక్వెన్స్ 2 మాస్టర్లు డీల్ చేశారు. ఒక అతను సుబ్బు అనుకుంటా, ఇంకో అతను రాము అనుకుంటా. సో అది కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక కానిస్టేబుల్ కదా, సో ఎక్స్టెన్సివ్గా అవుట్ ఆఫ్ ది వే అంత తీసుకోలేడు కాబట్టి వీ ప్లాన్డ్ ఇట్ ఇన్ అ వే దట్ ఇట్ విల్ బి ఓన్లీ లిమిటెడ్ టు హిస్, అతని పరిధి ఉంది కదా, ఆ పరిధిలోనే యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఒకేసారి గన్నులు పెట్టి షూట్ చేయటము, కానిస్టేబుల్ ఉండవు కదా గన్నులు, సో లాఠీతోనే ఫైట్ ఉంటుంది. అతని పరిధిలోనే ఉంటుంది అనమాట ఫైట్స్ కూడా. సో అట్లా నీట్గా డిజైన్ చేశారు. హెవీ ఫైట్స్ కాదు, సిచ్యువేషన్ డిమాండ్ అయినప్పుడు కొంత ఫైట్ ఉంటుంది. అది కూడా మోస్ట్లీ ఫిజికలే ఉంటుంది, ఎందుకంటే కానిస్టేబుల్ పరిధిలో అవన్నీ ఉండవు కాబట్టి. అట్లా సినిమాకి ప్యాడింగ్ కూడా చాలా అవసరం. మీరు చాలా రోజుల తర్వాత రీఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి మీతో పాటు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నోటెడ్ పర్సనాలిటీస్, నోటెడ్ ఆర్టిస్టులు ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాడెడ్ వాల్యూ ఏంటి? ప్యాడింగ్ వాల్యూ ఏంటంటే ఎక్కడ కావాలో అక్కడ మన ఆర్టిస్టులను వేసాం. కొన్ని ఫ్రెష్గా ఉండటానికి కోసమని ఇద్దరు కొత్త ఆర్టిస్టులను పెట్టామన్నమాట. సో ఆ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయాలి, క్యారెక్టర్స్ కనపడాలి కానీ నాట్ ఆర్టిస్ట్ కంటే కూడా క్యారెక్టర్ డామినేట్ చేయాలనేది ప్లాన్ చేశాము. సో ఆ పరంగా రఘుబాబు గారు, శ్రీనివాస్ గారు, ఐఎస్ శ్రీనివాస్ గారు, ఇట్లా మా నాళ్ళు కొంతమంది ఫ్రెష్గా పెట్టింది. ఫ్రెష్ కాదు, ఆవిడ ముందు తెలుగులో చేసింది మా నాన్న అదే మన ఇతను సినిమా నాని సినిమాలో చేసింది శిల్ప అని, ఆవిడ మెయిన్ ప్రొటాగనిస్ట్గా పెట్టాము. వివేక్ అని కొత్త అతను అనమాట, ఇంకో ప్రొటాగనిస్ట్. సో ఇట్లా ఇట్ వాస్ డిజైన్ మోర్ ఆఫ్ క్యారెక్టర్. ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ సారీ నెగటివ్ క్యారెక్టర్. యా. సో ప్రొటాగనిస్ట్ మీరు ఉన్నారు కదా, అదే యాంటాగనిస్ట్. యా. సో ఇట్లా ద హోల్ థింగ్ వాస్ డిజైన్ లుకింగ్ ఎట్ ద క్యారెక్టర్స్ అన్నమాట. ఓకే.